హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేసానంటే మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే మనకి జిల్లా సొసైటీ ఉద్యోగాల నుంచి మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో అయితే మనకి ఫీజు లేదు అండ్ పరీక్ష లేదు అండి. ఇది మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. దీనికి సంబంధించి అయితే నేను పూర్తి సమాచారం అయితే మీకు తెలియజేస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. ఈ వీడియో కూడా అయితే షేర్ అయితే చేసేయండి. దీనికి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసండి. ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం జిల్లా సొసైటీ నుంచి అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. మనకి ఇందులో అయితే మనకి పరీక్ష లేదు, ఫీజు లేదని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ సొసైటీ ఆఫీస్లో అయితే ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు అయితే మనకి లేటెస్ట్ టీఎస్ డైరెక్ట్ హెల్త్ సొసైటీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. లేటెస్ట్ టీఎస్ డైరెక్ట్ హెల్త్ సొసైటీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణ నిరుద్యోగులకి అయితే టీఎస్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి టీఎస్ జిల్లా హెల్త్ సొసైటీ నుంచి అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో అయితే మనకి వివిధ రకాల విభాగాల్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారైతే ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేస్తుంటే కనుక గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే కనుక వీళ్ళైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది దీంట్లో అయితే మనకి తెలంగాణలో అన్ని జిల్లాల వరకు అయితే మనకి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు మనకి టీఎస్ జిల్లా హెల్త్ సొసైటీ అండి. ఇక్కడ జాబ్లు చూసుకోవచ్చు. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అవి ఏంటంటే నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. విద్యార్హత వచ్చేసి మనకి ఇక్కడ డిగ్రీ అండి. ఇక్కడైతే అనుభవం అయితే అవసరం లేదు. మనకి స్టార్టింగ్ శాలరీ అయితే 30,000 శాలరీ అయితే ఇస్తారు. ఎంపిక విధానం అయితే మనకి మెరిట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే మీరు బిహేవియర్ అంటే ఎలా అంటే కొంచెం నీట్గా అయితే వెళ్తే కనుక మీకైతే వాళ్ళైతే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కొంచెం సేవింగ్ గట్రా చేసుకుని వెళ్తే ఇంకా మంచిదండి. లేటెస్ట్గా వచ్చిన ఉద్యోగం కాబట్టి మీరైతే దీనికైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఈ జాబ్ రోల్ చూసుకొచ్చి మరి ఇందులో అయితే మనకి మొత్తం 15 ఉద్యోగాలు అండ్ ఇంకా వివిధ ఉద్యోగాలు అయితే మనకి ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి. నేనైతే పీడిఎఫ్లో అయితే మీకు చూపిస్తాను. నేనేంటంటే దీనికైతే పీడిఎఫ్ లింక్ అయితే మాత్రమే చూపిస్తానంటే దీనికి లింక్ అయితే నేను ఇవ్వలేను. డైరెక్ట్గా అయితే మీరు దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుందండి, టీఎస్ హెల్త్ సంబంధించి లింక్ అయితే మీరు ల్యాప్టాప్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది మొబైల్ అయితే చూపించట్లేదు. నేను జస్ట్ మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి విద్యార్హత చూసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎవరైనా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా సరే వాళ్ళ ఎవరైనా ఉంటే కనుక దీనికైతే అప్లై అయితే చేసేసుకోండి. బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎవరైనా సరే. ఇందులో అయితే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకొచ్చి జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి ఎటువంటి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి వయసు అయితే అప్లై చేసుకునే వారికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే ఉంటే కనుక ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వర్తిస్తుందండి. ఎందుకంటే దీన్ని మీకు పర్మనెంట్ చేస్తారు. 3 years చేసిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది ఇది ఓబీసీ వరకు అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వరకు అయితే 5 సంవత్సరాలు అయితే మినహాయింపు అయితే లభిస్తుంది. మనకి ఈ జాబ్లో చేరగానే 30,000 శాలరీ అయితే మనకి జీతం అయితే ఇస్తారండి. ఇక్కడ ఎంపిక విధానం అయితే మెరిట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. మనకి ఇంటర్వ్యూ అయితే మనకి 21/2/2024 నుంచి అయితే మనకి నెక్స్ట్ మంత్ 5 వరకు అయితే మనకి జరుగుతాయండి. ఈ మధ్యలో అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై అయితే చేసేసుకోండి. మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది మనకి కంటిన్యూగా అయితే ఒక డేట్ అనేది ఉండదు. ఈ 2024 నుంచి నెక్స్ట్ మంత్ February 5 వరకు అయితే మనకి జరుగుతాయి. ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న అయితే డైరెక్ట్గా అయితే పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే మీరు అవసరం లేదు, డైరెక్ట్గా అయితే లింక్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. నేనైతే పీడిఎఫ్ లింక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోండి, మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ అని ఉందండి. అండ్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్ అంటే దీంట్లో స్టోర్ కీపర్ కానీ ఇలాంటి వాటికి అయితే డైరెక్ట్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకి డైరెక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ చైర్మన్ సంబంధించి అయితే ఈ జాబ్స్ అయితే వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతాయి. చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఓసీ వచ్చి 67, 80, ఓసీ 78 అండ్ బీసీ 45 అండ్ బీసీఈ వచ్చేసి 44 అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు 50, 65 అలా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా వరకు అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో చూసుకొచ్చాక మనకి మెరిట్ బేస్ అయితే మనకి టోటల్ మార్క్స్ 100 of 90 మార్క్స్ విల్ బి అటెండెడ్ బేసిస్.
అంటే వీళ్ళు క్వాలిఫై అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ అని తీసుకున్నారు. ఇద్దరు వాళ్ళకి అయితే మనకి ఆయుష్లో అయితే మనకి స్టోర్ కీపర్ తీసుకోవడం జరుగుతుంది. కానీ శాలరీ అయితే ఇద్దరికి అయితే ఒకటే ఉంటుందండి. ఇక్కడ మనకి అయితే క్యాండిడేట్ కంప్లీట్ సార్ 20 years on 1/7/2024 అంటే 20 years అంటే ఇప్పుడు మనకి డిగ్రీ అయ్యి 20 years అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేటెస్ట్గా అయిన వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ మనకి 60% మార్క్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎస్ఆర్ అంటే ఎస్ఎస్సి ద్వారా 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఓకేనండి. మనకి క్వాలిఫై ఎగ్జామినేషన్ వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే మనకి మన దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్స్ అండ్ మార్క్ మెమోస్ ఆల్ ఇయర్ సర్టిఫికేట్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే మీరు క్వాలిఫై అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే 10th సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కూడా ఉండాలండి. అండ్ లేటెస్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ ఉంటాయి కనుక మీరు అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి చాలా వరకు ఉన్నాయి. ఓకేనండి. ద సెలెక్టెడ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కమ్యూనిటీ రిపోర్టింగ్ డ్యూటీ విల్ బి అండర్గో 2 weeks అంటే 2 weeks తర్వాత వరకు అయితే మనకి ఇందులో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయండి. మీరైతే అప్లై అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి. దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకుంటారని ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఇక్కడ మనకి లింక్ ద్వారా అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అని ఉంటుంది. దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను. నాకు కొంచెం యూట్యూబ్లో అయితే కొంచెం రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల అయితే అప్లై చేయడానికి అవ్వట్లేదు, లింక్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి.